అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి చేపల పులుసు. ఈ క్లిప్పింగ్‌లో చూస్తే స్టవ్ పై నుండి దింపాక ఒక 4 నుండి 5 నిమిషాల వరకు ఉడుకుతూనే ఉంది అలా. అంటే మట్టి కుండలో వండడం వల్ల అనుకుంటా. మామూలు గిన్నెలో అయితే మనం స్టవ్ కట్టేయంగానే ఈ కుతకుతామని ఉడకడం ఆగిపోతుంది కదా! దీంట్లో మాత్రం ఉడుకుతూనే ఉంది. కనీసం ఒక 5 నిమిషాలు అలాగే ఉడికింది. సో, ఈరోజు చేపల పులుసు నేను ఎలా చేశానో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ముందుగా చేప ముక్కల్ని మంచిగా కడగాలి. ఉప్పు, పసుపు వేసి ఒక 2, 3 సార్లు కడిగి, ఇప్పుడు చేప ముక్కలకి సరిపోను ఉప్పు, కారం వేయాలి. 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పావు టీ స్పూన్ పసుపు. ఇవన్నీ వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 15, 20 నిమిషాలు మ్యారినేట్ చేయాలి. నేను తీసుకున్న చేప ముక్కలైతే 1.5 కిలోన్నర దాకా ఉంటాయి. ఈ ముక్కల్ని ఫ్రై చేసి పులుసులో వేస్తాము. అందుకని ఉప్పు, కారం 2 స్టేజుల్లో వేస్తాం కాబట్టి చూసి వేసుకోవాలి. బాగా చేత్తో కలిపేస్తే మంచిగా పడుతుంది ఉప్పు, కారము. ఇప్పుడైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. ఈ చింతపండు అయితే కొంచెం నలుపు రంగులో ఉంది. పులుసు కొంచెం రంగు వస్తుంది డార్క్గా. ఇప్పుడు మసాలా కోసం అయితే ఒక 5, 6 లవంగాలు, 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు ఒక సగం చిప్ప 1 నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ మెంతులు, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి ఒక్కొక్క నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసాక ఎక్కువ ఏమీ వేయించక్కర్లేదు. ఒక అర నిమిషం పాటు వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గసగసాలు 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేయాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ గిన్నె వేడికి గసగసాలు మంచిగా వేగిపోతాయి. 1 నిమిషం పాటు అలా వేపించి చల్లారబెట్టి పొడి చేసి పెట్టుకోవాలి ఈ మసాలాలు. ఇంకా 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని తొక్క తీసి కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ వద్దనుకుంటే సన్నగా కట్ చేసైనా వేయొచ్చు. ఇదిగోండి ఉల్లిపాయ పేస్టు, అలాగే ధనియాలు, గసగసాల పొడి, ఇవి 2 రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి కాస్త వెడల్పుగా మందంగా ఉండే గిన్నె పెట్టుకుంటే బాగుంటుంది. నేనైతే మట్టి గిన్నె వాడుతున్నాను. ఒక 4, 5 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి, నూనె వేడెక్కిన తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి. అలాగే ఉల్లిపాయ పేస్ట్ చేశాం కదా, అది కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేగడానికైతే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఈలోపు చింతపండుని గుజ్జు తీసి పెట్టుకోవాలి, రసం తీసి పెట్టుకోవాలి. ఇంకా ఉల్లిపాయ సగం పైనే వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి 1.5 టీ స్పూన్ కారం వేయాలి. 2 బాగా కలిపేసేయండి. ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇదే స్టేజ్లో. 1.5 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసుకోవచ్చు. నేనైతే పులుసులో వేశాను. ఇప్పుడు దీంట్లో చింతపండు రసము, నీళ్లు వేయాలి. అన్నీ కలిపి నేను 1 లీటర్ పావు దాకా వేశాను. ఇంకా మీకు కావలసినంత చూసి వేసుకోండి. ఎక్కువగా మీకు సూప్ అవసరం లేదంటే నీళ్లు తగ్గించి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు, ఒక 4, 5 పచ్చిమిర్చి చీలికలు వేసి మరగనివ్వాలి. మూత పెట్టేసి ఇంకా పులుసు మరగనివ్వాలి. ఈలోపు చేప ముక్కలైతే ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ కానీ తవా కానీ తీసుకొని ఒక 2, 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత చేప ముక్కల్ని వేసి ఒక 4 నిమిషాల పాటు, ఒకవైపు 2 నిమిషాలు, ఇంకోవైపు 2 నిమిషాలు, ఒక 4 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేయించిన ముక్కతో చేసిన పులుసుకి పచ్చి ముక్కలు వేసిన పులుసుకి టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ట్రై చేసి చూడండి. బాగుంటాయి, 2 బాగుంటాయి. ఒకసారి అలా, ఒకసారి ఇలా మార్చి చేసుకుంటే బాగుంటుంది కదా. ఇలా మిగిలిన చేప ముక్కలన్నిటినీ వేయించుకోవాలి. ఈ చేప ముక్కలు వేయించిన తర్వాత ఏమన్నా నూనె మిగిలితే అది కావాలంటే పులుసులో వేసుకోవచ్చు. ఉప్పు వేస్తున్నాను, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు. అలాగే ఇందాక పొడి చేసుకున్నాం కదా ధనియాలు, గసగసాలు, ఆ పొడి కూడా వేసేసి ఇంకొక 3, 4 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి పులుసుని.
ఒక 3, 4 నిమిషాలు మరిగిన తర్వాత చేప ముక్కలు వేయాలి. ఫ్రై చేసిన చేప ముక్కలు. ఇంక ఈ ముక్కలు వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు పులుసుతో పాటు మంచిగా ఉడకనివ్వాలి. ఇంకా మనం పులుసులో వేశాక గరిటె పెడితే ఊరికనే విరిగిపోతాయి కదా! అందుకని ఇదిగోండి గిన్నెని 2 వైపులా పట్టుకొని కొంచెం తిప్పామంటే ముక్కలన్నీ మంచిగా అడ్జస్ట్ అయిపోతాయి. ఇంకా ఒక 10 నిమిషాలు మధ్య మధ్యలో అలా తిప్పుకుంటూ 10 నిమిషాలు ఉడకనిచ్చి చివర్లో కొత్తిమీరాకు వేసేసుకుంటే అంతే అండి. చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. చాలా వెరైటీస్ చేసుకుంటుంటాం కదా! అందులో ఇదొక టైప్ అనుకోండి. ఈ పులుసు అయితే చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.